హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఏ రాష్ట్రానికైనా సరే ఒక మంచి రాజధాని నిర్మాణం జరిగిందనుకోండి, కంపెనీలొస్తాయి. కంపెనీలొచ్చాయనుకోండి, ఉద్యోగాలొస్తాయి. సో, మంచి మంచి ఉద్యోగాలు నీకు 15,000, 20,000 మినిమమ్ శాలరీ చూసుకుని నెలకి 15, 20 లక్షలు సంపాదించే వాళ్ళు కూడా ఒక గొప్ప రాజధానిలో ఉంటారు. అంతకంటే ఎక్కువ సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. మరి కొత్తగా ఏర్పడినటువంటి నవ్యాంధ్రప్రదేశ్‌కి ఓ మంచి రాజధాని కావాలి అన్న ఉద్దేశ్యంతో తెలుగుదేశం ప్రభుత్వం దానికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం పైన భారం పడకుండా ల్యాండ్ పూలింగ్ ద్వారా నిర్మాణం చేయడానికి సంకల్పించి ముందుకెళ్తూ ఉంది. అయితే గత 5 ఏళ్ల కాలంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఉన్న బడ్జెట్‌లో అసెంబ్లీ కావచ్చు, సచివాలయం కావచ్చు, కొన్ని ప్రభుత్వ ఉద్యోగుల సముదాయాలు కావచ్చు, ఉన్నంతలో చంద్రబాబు గారు కట్టారు. ఆయన అక్కడ ఏమీ కట్టలేదు అని ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత ఆయన ఏం కట్టారు అనేది అంటే రాష్ట్రమంతా చూశారు, దేశమంతా నవ్వారు రాష్ట్రాన్ని చూసి. ఈ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ముందు అమరావతి అన్నాడు, ఆ తర్వాత 3 రాజధానులు అన్నాడు, ఆ తర్వాత వైజాగ్ అన్నాడు, ఆ తర్వాత మావిగన్ అన్నాడు. సో, మాటలదేముంది, ఎక్కడ ఒక్క ఇటుక కూడా పెట్టని వ్యక్తి ఎన్నైనా మార్చుకుంటూ పోతూ ఉంటారు. అయితే ఇప్పుడు అమరావతిని వ్యతిరేకించడం వల్ల వీళ్ళకి చాలా వరకు నెగిటివిటీ వచ్చిందేమో అన్న ఆలోచన మొన్నటి వరకు ఉండేది వీళ్ళలో. ఆ ఆలోచన ఉన్నప్పటికీ ఇప్పుడు మళ్ళీ అమరావతిని వ్యతిరేకించడమే పనిగా పెట్టుకున్నారు. ఎందుకంటే అమరావతి ద్వారా ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మించాలంటే ఖర్చు అవుతుంది. కానీ ఆ ఖర్చు తిరిగి రావడానికి కూడా అక్కడ అవకాశం ఉంది. ఎందుకంటే రైతులు ఇచ్చిన భూముల్లో 5,000 ఎకరాలు ప్రభుత్వానికే వస్తుంది. అది పూర్తిగా ప్రభుత్వము ప్రైవేట్ సెక్టర్‌కి అమ్మేసేయచ్చు డెవలప్ చేశాక. దాని ద్వారా దాదాపు 1,00,000 కోట్ల పైనే వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒక ఎకరం 20 కోట్ల రూపాయలు వేసుకున్నా కూడా ఎకరం 20 కోట్లు. ఇప్పుడు దాదాపు 200 కోట్లు పలుకుతూ ఉంది ఎకరం. ఎక్కడ? హైదరాబాద్లో. డెవలప్ చేశాక ఎకరం 20 కోట్లు వేసుకున్న 1,00,000 కోట్లు వస్తుంది. అలాంటి అవకాశం ఉంది అక్కడ. ఇవన్నీ పక్కన పెట్టేసి చంద్రబాబు గారు అక్కడ డబ్బు దుర్వినియోగం చేస్తున్నారు అని ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చేశారు అంటే, అక్కడ చదరపు అడుగుకు అవుతున్నటువంటి ఖర్చు 12,000 అని ఒక బ్యాచ్ ప్రచారం చేస్తుంది. అక్కడ చదరపు అడుగుకు అవుతున్నటువంటి ఖర్చు 14,000 అని ఇంకో బ్యాచ్ ప్రచారం చేస్తుంది. ఒక వరల్డ్ క్లాస్ సచివాలయాన్ని మన పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఫామ్ హౌస్లో నిద్రపోతూ ఉంటాడు ఒక ఆయన. ఆయన కట్టాడు చాలా తక్కువ ధరలో అంటాడు. కానీ దాని కాస్ట్ ఎంత అని చెప్పరు. అక్కడ ఒక చదరపు అడుగుకు ఆయన ఖర్చు చేసింది 6,500. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఒరిజినల్గా ఖర్చు చేస్తున్నది 6,900. 6,500 ఆయన ఖర్చు చేసింది ఎప్పుడండి? 2021, 2022 మధ్యలో. ఇప్పుడు ఎక్స్పెన్సెస్ ఎప్పుడైనా పెరుగుతూ ఉంటుంది కదా, ఒక చిన్న చేంజ్ అయితే ఉంటుంది కదా. ఇప్పుడు ఖర్చు చేస్తున్నది 6,900. వీళ్ళు ప్రచారం చేస్తున్నది ఒక బ్యాచ్ 12,000. వాళ్ళకే క్లారిటీ ఉండదు. ఒక బ్యాచ్ 12,000 చదరపు అడుగు ఖర్చు చేస్తున్నారు అని ప్రచారం చేస్తున్నారు. ఇంకో బ్యాచ్ 14,000 ఖర్చు చేస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, మన జగన్మోహన్ రెడ్డి గారు తన కోసం నిర్మించుకున్నటువంటి విలాసవంతమైనటువంటి రుషికొండ భవనానికి చేసిన ఖర్చు చూస్తే మైండ్ పోతుంది. మనం ఏదైనా ఒక బిల్డింగ్ గురించి మాట్లాడేప్పుడు 2,000 స్క్వేర్ ఫీటా, 1,000 స్క్వేర్ ఫీటా ఇలా మాట్లాడుతూ ఉంటాం. జగన్మోహన్ రెడ్డి తన విలాసాల కోసం కట్టుకున్నటువంటి భవనము ఎన్ని చదరపు అడుగులో తెలుసా అండి? 1,40,000 చదరపు అడుగులు మొత్తం విస్తీర్ణం. 1,40,000 చదరపు అడుగులు. ఒక్కో చదరపు అడుగుకి అతను గవర్నమెంట్ మీద రాసినటువంటి బిల్ ఎంతో తెలుసా? 35,000 రూపాయలు. ఎంత? ఇక్కడ ప్రపంచ స్థాయి నగరాన్ని కట్టడానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఖర్చు 6,900 రూపాయలు అయితే, జగన్మోహన్ రెడ్డి ఒక వ్యక్తి తన విలాసాల కోసం కట్టుకున్నటువంటి 1,40,000 చదరపు అడుగుల భవనానికి ఒక్కో చదరపు అడుగుకి అతను ప్రభుత్వం మీద రాసిన ఖర్చు 35,000 రూపాయలు. అలాంటి ఒక వ్యక్తి ఇలాంటి ప్రచారాలు చేయకుండా ఎందుకుంటాడు చెప్పండి? ప్రజల సొమ్మంతా దోచుకొని అతనే తినాలనేది ఆయన ఉద్దేశం. అలాంటప్పుడు ఇలాంటి ప్రచారాలు చేయడంలో ఆశ్చర్యం ఏం లేదు. కాకపోతే ప్రజలు అది నమ్మి ఒక 5 ఏళ్ళు నరకాన్ని చూశారు. మళ్ళీ నమ్మి నరకాన్ని చూడకండి.